వినయంగా కోరుతున్నాం. ప్రజారంగా కూర్చోండి, అందరూ కూడా నిజాంగా కూర్చోండి. ఏ సంక్షేమ పథకంలో సరే అని చెప్పి నేను ముదిరాజు బిడ్డనన్నాయని కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా అంతగా ఆగల చెరువులు పెడపతే నువ్వు శాసనసభ్యులుగా మాత్రమే మీ అందరి మధ్య కూడా పాల్గొనే మాకు కనిపించినటువంటి సోదరులు గూడు నాని ముద్రాజ్, తాతపోయిన మల్లికార్జున్, పేరుపోయిన అజయ్, లక్ష్మణ ముద్రాజ్, తాతపోయిన నాగరాజ్, ఇంకా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈరోజు 13వ తారీఖున జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నటువంటి శాసనసభ అభ్యర్థి సోదరిమణి రజనీ గారి విజయాన్ని, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కిలారి రోసి గారి విజయంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరడానికి రజనీ గారితో పాటు నేను కూడా మీ అందరి ప్రజలు కూడా వచ్చామన్న అంశాన్ని ముందుగా చెబుతూ, నాకంటే ముందు మాట్లాడినటువంటి నాని రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మాట్లాడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి అనేది, రాష్ట్రానికి చేసినటువంటి కార్యక్రమాలన్నీ చెప్పడంతో పాటుగా బలహీన వర్గాలకి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంది, బలహీన వర్గాలుగా 139 కులాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా 56 కార్పొరేషన్లుగా నిర్ణయించి నియమించి చైర్మన్ గా నామినేట్ చేసి, చైర్మన్ గా నామినేట్ చేయడమే కాకుండా రాష్ట్రంలో బహుశా ఇందాక నాని చెప్పినట్టుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా చెప్పని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని పేరు పెట్టి వర్గాలని తనవారుగా చెప్పుకున్నటువంటి ఏ నాయకుడు, ఏ కైక నాయకుడు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా మనం చూడం. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న అంశాన్ని మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. నేను ఇవాళ మీ అందరినీ కూడా ఆలోచించగలుగుతా ఉన్నా. అభివృద్ధి అంటే సాధారణంగా ఆలోచిస్తున్నాం. అభివృద్ధి అంటే ప్రతి కుటుంబంలో కూడా చదువుకోవాలా, ఆ చదువు కూడా ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ లాంటి చదువులు కాకూడదు. ప్రతి కుటుంబంలో కూడా ఇంజనీర్లు తయారు కావాలా, డాక్టర్లు తయారు కావాలా, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోటీ పరీక్షలు కూడా బలహీన వర్గాల్లో పుట్టినటువంటి ప్రజానికో పోటీ పడగలిగినటువంటి స్థితిలో పిల్లల్ని తయారు చేయాలనే ఆలోచనే అభివృద్ధిని సూచితగా మనం అందరూ కూడా భావిస్తాం. అందుకే ఈ రాష్ట్రంలో భౌతికంగా మన మధ్య కూడా ఫీజు రియంబర్స్మెంట్ విధానం ద్వారా మా అందరి గుండెల్లో కూడా స్థిరమైనటువంటి నాయకులుగా చరిత్రలో ఉన్నంత మనం బతికినంత కాలం కూడా మన గుండెల్లో దేవుడు కొనుక్కున్నటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పేరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుకు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్న అంశాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ విధానం ప్రవేశపెట్టకపోతే ఇవాళ మీ కులాల్లో సంబంధించి పుట్టినటువంటి ఎంతమంది ఇంజనీర్లు చదువుకునే వాళ్ళు, ఎంతమంది డాక్టర్లు చదువుకునే వాళ్ళు, ఎంతమంది ఎంపీఎంఎస్ లాంటి చదువుకోవాలనేటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను అందరికీ కూడా కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కొడుకు 4 అడుగులు ముందు చేసి ఇవాళ ప్రతి పిల్లవాడు కూడా ఎంకరేజించి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా, ఆ చదువు చెప్పడమే కాకుండా
అమ్మఒడి లాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ఇవాళ పేదల జీవితాల్లో మార్పు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితులు కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికో, భారతీయ జనతా పార్టీకో, జనసేనకో, కమ్యూనిస్ట్ పార్టీకో, కాంగ్రెస్ పార్టీకో సంబంధించినటువంటి ఎన్నికలు కావాలి. పేదలను పట్టుకుంటే, పెద్దలను మనం పట్టుకుంటే పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారిని యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆ యుద్ధంలో బలహీన వర్గాలుగా పుట్టినటువంటి మనం అందరం కూడా మనకు మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలా. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలంటే మనం పేద కుటుంబాల్లో పుట్టినటువంటి మన గెలుపుగా మనం అందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా మేము ఉన్నాయన్న అంశాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. అందుకే మేము ఈ రోజున మన ప్రాంతం నుంచి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విడుదల రజనీ గారిని గెలిపించమని వీలుగా ప్రతి చోట కూడా 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిస్తూ ఉన్నాం, వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే రజనీ గారిని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినటువంటి బాధగా దయచేసి ఆలోచించినటువంటి నిజంగా రజనీ గారితో వ్యక్తిగతంగా రాజకీయాల్లో తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి రోజు నుంచి కూడా నాకు వ్యక్తిగతమైనటువంటి అనుబంధం సంబంధం. ఒక కులంలో పుట్టకపోయినా ఒక మతంలో రాసేసాడు. ముదిరాజ్ సోదరుల గురించి నేను చెప్పాలనుకున్నాను చెప్పేశాను. ఏదేమైనప్పటికీ కూడా 2019 ఎలక్షన్స్లో మరి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మీకు తెలుసో లేదో చైతన్య కలిగిన కులం ముదిరాజు కమ్యూనిటీ తెలంగాణలో 1982లోనే సి జగన్నాథరావు గారిని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారమ్మా, మీకు ఐడియా ఉంది. సి జగన్నాథరావు అని ఈజ్ ఫ్రమ్ ముదిరాజు కమ్యూనిటీ. సి జగన్నాథరావు గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఫర్ ది కంబైన్డ్ స్టేట్. 2 రాష్ట్రాల హోమ్ మినిస్టర్ ఉన్నారు. అప్పటి నుంచి కూడా కాసాని జ్ఞానేశ్వరుడు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, గోల్డెన్ మంది ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ తెలంగాణలో ఉన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో 2019లో ఇటు ముదిరాజు కమ్యూనిటీ నుంచి సోదరు రజనీ, అదేవిధంగా వడ్డే చట్టసభలో పంపించడానికి ఒక సాహసమైన చర్య తీసుకున్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వడ్డేరాజులు కానీ, యాదవ్ రాజులు కానీ విపరీతమైన ఓటింగ్ ఉంది. కానీ ఆర్థిక స్థోమత తక్కువ ఉండటం వల్ల మరి చివరికి వచ్చేసరికి ఈ ఎలక్షన్స్ కాంపిటీషన్స్ అడిగేవారంట, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బీసీనా, ఆ రాష్ట్రంలో ఎందుకు బీసీలకు అన్ని పదవులు ఇస్తున్నాడు, బీసీలకు అన్ని పథకాలు ఇస్తున్నాడు, బీసీల కోసం అంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు, బీసీలకే మరి పూర్తి స్థాయిలో అన్ని అవకాశాలు ఇచ్చి అందరూ ఎక్కిస్తున్నారని వారిని అడిగేవారట. ఆయన చెప్తా ఉంటాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, మిగతా రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు, ఆయన ఏమన్నా బీసీనా అని అడుగుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీలకు జగన్ అని ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇటువంటిది అని మీరందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం. మరి ఈ రోజున మీ రచనమ్మకు అసలు ఊహకే అందనటువంటి నియోజకవర్గం చిల్లూరుపేట నియోజకవర్గం. మరి అలాంటి ఒక నియోజకవర్గంలో మీ రచనమ్మకు మన జగనన్న అవకాశం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిండు ఆశీస్సులు ఇచ్చి మరి అక్కడ చిల్లూరుపేటలో ఎమ్మెల్యేగా గెలవడం అంటే అదొక చరిత్ర. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్న చిల్లూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఇప్పుడు కూడా బీసీకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, రావేమో కూడా. ఇస్తే జగనన్నే ఇచ్చారు, మళ్ళీ కూడా జగనన్నే ఇవ్వాలి. ఇంకెవరు ఆ ధైర్యం చేయరు, సాహసం అంతకన్నా చేయరు. మరి అలాంటి సాహసం చేసి మరి జగనన్న నిండు ఆశీస్సులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో చిల్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు అంతటితో కాకుండా జగనన్న కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి, అంతే కీలకమైనటువంటి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇచ్చి, అలాగే ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్తే అంతే కీలకమై ఒక సంచలనం, గుంటూరు వెస్ట్ అంటేనే ఒక సంచలనం.
మహామహులు ఉంటారు ఇక్కడ, హేమాహేమీలు ఉంటారు ఇక్కడ. ఇలాంటి ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నిలబడి ఇక్కడ ప్రాంత ప్రజలకి ప్రాతినిధ్యం వహించాలి, ఇక్కడ నుంచి పోటీ చేయని మరి చెప్పగానే ముఖ్యమంత్రి గారు మాటకు శిరస్సు వహించి ఈ రోజున ఇక్కడ మీ మధ్య నిలబడి మీ అందరి ఆశీస్సులతో మీ దీవెనలతో మరి ఇక్కడ మీ రజనమ్మ పోటీ చేస్తూ ఉంది. కాబట్టి మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను, ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. ఇంతకుముందు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేసి ఎంతో మంది బీసీలకు అన్ని విధాలుగా కూడా నా చేతనైనంత వరకు నేను అండగా ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. మరి ఎప్పుడు ఏ బీసీకి ఏ కష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా అండగా ఉన్నాను, నా వంతు సాయం నేను చేయడానికే ప్రయత్నించాను. మరి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, మీ అందరికీ ఏదున్నా కూడా పూర్తి స్థాయిలో మీ అందరికీ అన్ని విధాలుగా కూడా మీ రజనమ్మ అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉన్నటువంటి మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ నిండు ఆశీస్సుని మీ విడుదల రజనమ్మకి ఇవ్వవలసిందిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను. అలాగే మన ఎంపీ అభ్యర్థి గారు ఉన్నారు రోసే గారు, వారికి కూడా మీ నిండు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే స్టేట్ వైజ్ గా ముదిరాజుది ఒక డిమాండ్ ఉంది, అదేంటంటే ద్వారకా తిరుమలలో ఒక సత్రం ప్లేస్ కోసము ఎప్పటి నుంచో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఒక ప్లేస్ కావాలని చెప్పి స్టేట్ వైజ్ గా కూడా ఒక డిమాండ్ ఉంది. దానికి సంబంధించి నేను మంత్రి అయ్యాక 2-3 సార్లు దాని మీద రివ్యూస్ కండక్ట్ చేసి అధికారులతో నేను ఫాలో చేయడం జరిగింది. అది చివరి స్టేజ్ లో ఉంది, అంటే ద్వారకా తిరుమలలో కమ్యూనిటీ కావాల్సినటువంటి సత్రం రిలేటెడ్ది అది చివరి స్టేజ్ లో ఉంది. ఇంకా ఈ కోడలి రావడం వల్ల అట్లా ఉండిపోయింది. రేపు రానున్న రోజుల్లో మళ్ళా మన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ స్థలం కేటాయించి ఆ కేటాయించిన తర్వాత దానికి ఇంకేదైనా ఫండ్స్ అవసరమైతే కూడా ఖచ్చితంగా నేను అండగా ఉంటానని మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఏదున్నా కూడా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. మీకు నా సాయశక్తిలో పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ అండగా ఉంటానని మాటిస్తూ మీ అందరికీ నిండు ఆశీస్సులు ఒకటి మీ విడుదల రజనమ్మకి, అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఇలా రోసే అన్నకి ఉండి మీ 2 అమూల్యమైనటువంటి ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి దీవించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీ అమ్మాయిది బ్యాలెట్ లో 3వ నంబర్ ఫ్యాన్ గుర్తుకి 3వ నంబర్లో మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నియమించవలసిందిగా కోరుతున్నాను. మన ఎంపీ గారు కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి నియమించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ, మా మల్లికార్జున కానీ పెద్దలందరికీ, ఇక పేర్లు చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కడికి ప్రతి ఒక్క అన్నకు కూడా మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తూ మీ అందరి ఆశీస్సులు మీ విడుదల ఉండాలి, ఆశీర్వదించండి, మీకు అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి 2019 నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా, డీబీటీ పథకాల ద్వారా, నాన్ డీబీటీ పథకాల ద్వారా 100 కోట్ల రూపాయలు మా ముదిరాజ్ కుటుంబ సభ్యుల అకౌంట్లోకి రావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేనటువంటి మేము ముదిరాజులు ఊహించినటువంటి కీలకమైన తన మంత్రివర్గంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఒక ముదిరాజ్ ముద్దు బిడ్డకి, అది మా ఇంటి ఆడబిడ్డ అయినటువంటి ఒక మహిళకి కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ముదిరాజ్ యువసేన అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నికలలో 12 లక్షల మంది ముదిరాజులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వారందరికీ కూడా నేను విన్నవించుకుంటుంది, చేతులు జోడించి వేడుకుంటున్నాను.